ఈరోజు కోన్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. మనం కోన్ డిజైన్స్ చూసారు కదా, ఇలా మనకి బయట పేపర్స్ దొరుకుతాయి. మీరు ఆ పేపర్స్ తీసుకుని కోన్ డిజైన్ పెట్టడం ఎలాగో మీకు నేర్పిస్తాను. ఇది లెగ్, ఇది హ్యాండ్. చూస్తున్నారు కదా, ఇది ఒక హ్యాండ్. ఈ ప్యాటర్న్స్ చూసారు కదా, మనం ముందు ప్యాటర్న్స్ పెట్టడం అలాగో నేర్చుకోవాలి. అప్పుడు మనకి కోన్ డిజైన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ప్యాటర్న్స్ చాలా అందంగా నీట్గా ఉన్నాయి కదా. టూ హ్యాండ్స్, బ్యాక్ సైడ్. ఇవి ప్యాటర్న్స్. మెయిన్ మనకు ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా డిజైన్ చేయడం వచ్చేస్తుంది మనకి. ఓకే కదా, మీకు ప్యాటర్న్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను కదా. చాలా అందంగా ఉంది కదా, లెగ్, హ్యాండ్, టూ హ్యాండ్స్ చాలా అందంగా ఉన్నాయి చూడండి. ఈరోజు మనం కోన్ డిజైన్స్ ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదా, బయట ఇలా డిజైన్స్ చేసిన పేపర్స్ దొరుకుతాయి మనకి. చాలా అందంగా ఉంది కదా లెగ్. చూస్తున్నారు కదా హ్యాండ్ ఎలా ఉందో, చాలా అందంగా ఉంది కదా హ్యాండ్. లెగ్ చూసారు కదా, హ్యాండ్ చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. ఇది చూడండి, మనం కోన్ డిజైన్స్ ఈజీగా ఎలా పెట్టాలో నేను చెప్తాను ఈరోజు. చూస్తున్నారు కదా హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. చూడండి డిజైన్స్ ఎంత అందంగా ఉంది. ఇవి ప్యాటర్న్స్. ముందు మనం ప్యాటర్న్స్ ఎలా చేయాలో నేర్చుకుంటే, ఈజీగా ఫిల్ చేయడం నేర్చుకుంటే అప్పుడు మనకి చాలా ఈజీగా కోన్ పెట్టడం వచ్చేస్తుంది. చూడండి డ్రమ్ ఎలా ఉందో, పెళ్ళిళ్ళకి పెట్టుకోవడానికి చాలా అందమైన కోన్ డిజైన్స్. చూస్తున్నారు కదా, టూ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే చాలా నిండుగా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా కోన్ డిజైన్స్ ఎంత అందంగా ఉన్నాయి. చూస్తారు కదా ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి. ఈ ప్యాటర్న్స్ వేయడం నేర్చుకుంటే మనకి కోన్ పెట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కోన్ పెట్టడానికి ప్యాటర్న్స్ వేసుకోవడం నేర్చుకోవాలి. ఓకే కదా, ఇక్కడతో మీరు చూసారు కదా. చూసాం కదా, కొన్ని ప్యాటర్న్స్ వేసాను. ఇందులో మీకు ఒకటి పెట్టడం చూపిస్తాను ఈరోజు. చూస్తున్నాం కదా ప్యాటర్న్స్, ఈ చిన్న చిన్న ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. పెద్ద ప్యాటర్న్ ఇవి కొంచెం కష్టంగా ఉంటే ఫస్ట్ మనం చిన్నవి ట్రై చేసుకుంటే చాలా ఈజీ డిజైన్స్ వస్తాయి మనకి. ఈరోజు మీకు కోన్ ఎలా చేయాలి ఇప్పుడు చూడండి. ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూడండి. ప్యాటర్న్ ఇట్లా స్టార్ట్ చేయాలి. కూర్చోండి. కోన్ మనం మంచి తీసుకున్నప్పుడు మనకి ఈజీగా డిజైన్ వచ్చేస్తుంది. పేపర్ మీద చేసినప్పుడు పెద్ద డిజైన్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది.
డిజైన్ చిన్నగా ఉంది కదా, మనం పెద్ద డిజైన్ ట్రై చేద్దాం. మీకు ఈజీగా కోన్ అర్థం అవుతుంది. ఇప్పుడన్నా ఎలా వేయాలో మీకు నేను చూపిస్తాను. కంటిన్యూ. మనకి క్రాస్లో మనం డిజైన్ ఇది చేసుకుంటే చాలా అందంగా వస్తుంది డిజైన్. చూస్తున్నారు కదా, వస్తుందా? మనం ఒకటి విడిచి ఒకటి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ ఒక ఫిల్ చేస్తే ఇది అందంగా ఉండదు. ఈ ప్యాటర్న్ అసలు బాగుంది. చూసారు కదా, చాలా బాగుంది ఇది. చాలా అందంగా వచ్చింది. యాక్చువల్గా మనం డిజైన్ నేర్చుకోవడానికి మాత్రం ఇలా చూసుకుంటున్నాం. హ్యాండ్ మీద పెట్టుకున్నప్పుడు అయితే చాలా నీట్గా ఇలాంటివి వేసుకోవాలి. ఇలా మనం ప్యాటర్న్స్ చిన్న చిన్నగా అందంగా వేసుకోవాలి. కదా డిజైన్స్ అంతా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి మీకు ఫ్లవర్ ఎలా చేయాలో చెప్తాను. చిన్న ఫ్లవర్ వేస్తాను ఇప్పుడు. ఆ ఫ్లవర్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. పెద్దగా ఉంటే మనకి ఈజీగా రావట్లేదు కనుక చిన్న ఫ్లవర్ వేస్తాను.
ఫ్లవర్ ఇది. మన హ్యాండ్ అంతా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది. షేడ్లో ఇవ్వాలి కొంచెం మనది అంటే ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి రోజ్ లీవ్స్ వేయాలి కదా, ప్యాటర్న్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ప్యాటర్న్ ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసి ఇలా పెట్టాలి. ఇలా 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 నెక్స్ట్ నెక్స్ట్ ఫోన్ పెట్టినప్పుడు మనం చాలా అందంగా ఇలా వేసుకుంటే డిజైన్ చాలా బాగా వస్తుంది. పేరు రాయడం అనేది మామూలుగా చూపించాను నేను. ఇలా ప్యాటర్న్స్ వేసుకున్నప్పుడు చిన్న చిన్న డిజైన్స్ తీసుకోకుండా కొంచెం పెద్దవి తీసుకుంటే మనకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇవి ముందు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా కోన్ పెట్టడం చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. కదా చాలా అందంగా ఉంది డిజైన్స్ ఉంది. ఇలా మనం చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తే కోన్ పెట్టిన చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా.